హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాల గురించి ఆబ్వియస్గా ఐడియా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ రాష్ట్రాల చిహ్నాల యొక్క హిస్టరీ ఏంటి, అవి ఎందుకు ఏర్పడ్డాయి, సో వాటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ క్లాస్లోకి వెళ్ళడానికి ముందు ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు అందరికంటే ముందుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భాష కనుక మీరు చూసుకున్నట్లయితే తెలుగు భాష. సో రాష్ట్ర భాష తెలుగు భాష. దీనికి సంబంధించిన వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో కూడా తెలుగు ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ భాషలకు 2008లో ప్రాచీన భాష హోదా ఇచ్చి గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువగా తెలంగాణ, యానం, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోనూ నివసిస్తున్నారు. తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నారు. తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 8.5 కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలో హిందీ, బెంగాలీల, మరాఠీ తర్వాత 4వ స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలోనూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నేను ఇప్పుడు ఏదైతే బిట్ మ్యాటర్ అనేది చదివానో, సో దీంట్లోంచి మీకు బిట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎలాంటి బిట్ రావచ్చు అని నేను క్లియర్గా చెప్పలేను, కానీ ఎక్స్పెక్ట్ చేసి ఒక బిట్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో మన తెలుగు రాష్ట్రాల యొక్క తెలుగు భాష అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది అనేటువంటి క్వశ్చన్ మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎన్నో స్థానంలో ఉంది? 15వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర అధికార చిహ్నం. సో అధికార చిహ్నం ఏంటి? పూర్ణ కుంభం. సో పూర్ణ కుంభం అనేది నేను మీకు డిస్ప్లే కవర్ పేజ్లో ఆల్రెడీ పెట్టి ఉంచాను. సో ఫస్ట్ ఏదైతే పెట్టానో దాన్ని పూర్ణ కుంభం అని అంటారు. సో ఈ పూర్ణ కుంభాన్ని హిందువులు పవిత్రత, శుభ సూచికలకు చిహ్నంగా భావించి పెళ్ళిళ్ళు, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలకు ఏర్పాటు చేస్తారు. దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార చిహ్నంగా గుర్తించింది. తెలుగువారు ఇంచుమించు ప్రతి శుభకార్యంలోనూ పూర్ణ కుంభంని కలశం అని కూడా అంటారు. సో ఈ కలశంని ఉపయోగిస్తారు. పూర్ణ కుంభం తయారు చేయ విధానం ఇత్తడి, చెంబు లాంటి పాత్రలో సగభాగం వరకు నీటిని నింపి పై భాగంలో కొబ్బరికాయను ముచ్చిక పైకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారు. చెంబు అంచు చుట్టూ పసుపుతో తడిపిన దారంతో మామిడి ఆకులను కట్టి వేద మంత్రోచ్చారణతో దీనిని రూపొందిస్తారు. పూర్ణ కుంభంతో స్వాగత సమయంలో అధిపతులను ఆహ్వానం పలుకుతారు. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర క్రీడ అంటే కబడ్డీ. ప్రతి గ్రామీణ ప్రాంతంలో కనిపించే క్రీడ కబడ్డీ. దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికార క్రీడగా గుర్తించింది. కబడ్డీ క్రీడను మన రాష్ట్రంలోనే కాక పంజాబ్ రాష్ట్రం కూడా అధికార క్రీడగా గుర్తించింది. నెక్స్ట్, రాష్ట్ర జంతువు కృష్ణ జింక. సో జింక అందరికీ తెలిసిందే. పొడవాటి మెలికలు, తిరిగిన కొమ్ములు కలిగిన, వివిధ వర్ణపు మచ్చలు కలిగి అందంగా కనిపించే జంతువు కృష్ణ జింక. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా గుర్తించింది. దీని శాస్త్రీయ నామం యాంటిలోప్ సెర్వికాప్రా. సో ఫ్రెండ్స్, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు కృష్ణ జింక అనేది రాష్ట్ర జంతువు కాబట్టి దీనికి శాస్త్రీయ నామం ఏంటి అని అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. సో శాస్త్రీయ నామం ఏంటి? యాంటిలోప్ సెర్వికాప్రా. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర నృత్యం ఏంటి? ఇక్కడ కూచిపూడి నృత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపూడి నృత్యం. ప్రతి తెలుగువాడు మన నృత్యం
అని గర్వంగా చెప్పుకోవాల్సిన నృత్యం కూచిపూడి నృత్యం. ఈ నృత్యం మన కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే గ్రామంలో ఉదయించింది. ఆ గ్రామం పేరు మీదే దీనికి కూచిపూడి నృత్యం అనే పేరు వచ్చింది. ప్రాచీన కాలం నుండి ఇది అంతగా ప్రాచుర్యం పొందలేదు, కానీ కేవలం దీనిని దేవాలయాల్లో మగవారు మాత్రమే ప్రదర్శించేవారు. అయితే 15వ శతాబ్ది కాలంలో సిద్ధేంద్ర యోగి కొన్ని మార్పులు చేసి ఆడవాళ్ళు కూడా ఈ నృత్యాన్ని చేయవచ్చని చాటి చెప్పాడు. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర వృక్షం వేప చెట్టు. ప్రతి పల్లెలోనూ కనపడే చెట్టు వేప చెట్టు. సో వేప చెట్టు అందరికీ తెలిసిందే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా గుర్తించింది. దీని శాస్త్రీయ నామము అజడి రక్త ఇండికా. సో ఈ బిట్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వృక్షమైన వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏంటి అని మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో శాస్త్రీయ నామం ఏంటి ఇక్కడ? అజడి రక్త ఇండికా. నెక్స్ట్ రాష్ట్ర పక్షి రామచిలుక. రామచిలుక అనేది రోలర్ కుటుంబానికి చెందిన ఒక పక్షి. ఈ పక్షిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా గుర్తించింది. దీని శాస్త్రీయ నామము సిట్టకుల క్రమేరి. శాస్త్రీయ నామాలు గుర్తుంచుకోండి. రామచిలుక యొక్క శాస్త్రీయ నామము సిట్టకుల క్రమేరి. సో ఇంగ్లీష్లో స్పెల్లింగ్ వచ్చేసి PSITTACULAKRAMERI, సిట్టకుల క్రమేరి. నెక్స్ట్ ఇంతకుముందు ఏం చెప్పాను? వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామము అజడి రక్త ఇండికా. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ గుర్తుంచుకోవాలి అనుకున్నట్లయితే మీరు ముందుగా ఒక పాయింట్అవుట్ చేసేసి వేప చెట్టు యొక్క శాస్త్రీయ నామము, రామచిలుక యొక్క శాస్త్రీయ నామము, సో ఇలా ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక నోట్స్ రూపంలో మీరు తయారు చేసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. సో నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర పుష్పము అంటే రాష్ట్ర పుష్పం ఏంటి? మల్లెపువ్వు. సో మల్లెపువ్వు అందరికీ తెలిసిందే. మల్లెపువ్వు వేసవిలో అన్ని చోట్ల కనిపించేటువంటి పుష్పము. ఈ పుష్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. ఈ పుష్పం యొక్క శాస్త్రీయ నామము జాస్మినం అఫిషినేల్. సో మీరు ఈ యొక్క శాస్త్రీయ నామాలని గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఈ పుష్పం తెలుపు రంగులో చాలా అందంగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ రాష్ట్ర జలచరం. సో రాష్ట్ర జలచరం అంటే డాల్ఫిన్ ఒక రకమైన సముద్రపు నీటిలో మరియు నదీ జలాల్లో నివసించేటువంటి క్షీరదము. రాష్ట్ర జలచరం అంటే నీటిలో నివసించేటువంటి జంతువులనే జలచరాలు అని చెప్తారు, అంటే పిలుస్తారు. సో ఇక్కడ డాల్ఫిన్ అనేది మనకి నీటి జలాల్లో అంటే నదీ జలాల్లో నివసించేటువంటి క్షీరదము. ఇది యూదిరియాలోని సిటేషియా క్రమానికి చెందిన జంతువులు. వీటికి తిమింగలాలకు దగ్గర సంబంధం ఉంది. డాల్ఫిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జలచరంగా గుర్తించింది. నెక్స్ట్ చూద్దాం. రాష్ట్ర ఫలము. రాష్ట్రం యొక్క ఫలం అంటే పండు. సో మామిడి. రాష్ట్ర ఫలం ఏంటి? మామిడి పండు. సో మామిడి పండు కూడా అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మామిడిని విస్తారంగా పండిస్తున్నారు కాబట్టి దీని రాష్ట్ర ఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మామిడి పండు యొక్క శాస్త్రీయ నామము మాంజిపెరా ఇండికా. 2017 మే 3న మామిడికి భౌగోళిక గుర్తింపు లభించింది. సో భౌగోళిక గుర్తింపు ఎప్పుడు లభించింది అని కూడా మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు లభించింది మామిడి పండుకి? 2017 మే 3వ తేదీన మామిడికి భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. సో ఇది శాస్త్రీయ నామం వచ్చేసి మాంజిపెరా ఇండికా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నాల గురించి మీకు పూర్తి వివరాలు అనేది అందించాను. సో ఫ్రెండ్స్, రోజు ఇలాగే జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని
ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం, అంటే ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని ముఖ్యంగా, అండ్ వార్డు సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ కోసం జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ని కవర్ చేస్తూ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు నేను చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. సో చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి క్లాసెస్ని నేను చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు, డైలీ ఫాలో అవ్వండి. అండ్ డైలీ అప్డేట్స్ మీకు కమ్యూనిటీలో అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు దాన్ని చూసి లింక్లో క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ నైస్ డే. బాయ్.